హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసరికి ఈ పీకాక్ పెండెంట్స్ ఉన్నాయి కదా, సో వీటితో నేను కింద మీకు పిక్చర్ అనేది పోస్ట్ చేశాను చూడండి. పీకాక్ పెండెంట్స్తో డిజైన్. సో ఈ డిజైన్ అనేది ఎలా మేక్ చేయాలో క్లియర్గా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. పిక్చర్లో కలర్ వచ్చేసరికి బ్లూతో యూజ్ చేశారు. నేను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అనేది యూజ్ చేస్తాను అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కుందన్స్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదనమాట. సో డైమండ్ కుందన్స్, హాఫ్ మూన్ కుందన్స్. హాఫ్ మూన్లో ఒక 2 కలర్స్ తీసుకున్నాను, గోల్డ్ అండ్ పింక్. సింపుల్ కుందన్స్ అనమాట. ఈ పెండెంట్స్ ఒకటి హైలైట్ ఇందులో. సో పెండెంట్స్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ డిజైన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మనకి సేమ్ మెటల్ బ్యాంగిల్ ఇమిటేషన్ ఎలా ఉంటుందో, సో ఇది కూడా సేమ్ అంతే ఉంటుందన్నమాట. హ్యాండ్కి అనేది వేసుకుంటే లాస్ట్లో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్కి కూడా అనేది వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు డిజైన్ అనేది ఎలా వేస్తున్నానో చూడండి. సో ఫస్ట్ పైన డైమండ్ షేప్ కుందన్స్ పెట్టాను. సో కింద వచ్చేసరికి 4 ఏమో పింక్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ పెట్టాను. సో దానికి కింద ఇంకొక 4 హాఫ్ మూన్ కుందన్స్ గోల్డ్ కలర్వి పెట్టాను. ఎలా క్రాస్గా పెట్టానో ఒకసారి క్లియర్గా చూసేయండి, అర్థమవుతుంది. సో ఈ విధంగా అనేది కింద కుందన్స్ అనేది అటాచ్ చేసేసాక వీటి పైన మనకి కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూడండి మిడిల్లో, అక్కడ B7000 గ్లూ అనేది వేసుకుని ఈ పీకాక్ పెండెంట్ ఏదైతే ఉందో ఇక్కడ అనేది స్టిక్ చేసేసుకోవటమే. ఇది అన్నమాట డిజైను. ఇదే డిజైన్ మనం బ్యాంగిల్ మొత్తం ఇమిటేట్ చేసుకోవాలి. ఇంకొకసారి క్లియర్గా అనేది చూస్తే మీకు కూడా అనేది అర్థమవుతుందని చెప్పేసి ఇంకొకసారి క్లియర్గా అనేది చూపిస్తున్నాను. ఇవి డైమండ్ కుందన్స్ అనమాట. గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను. ఇవి 2 పైన అనేది పెట్టాను అనమాట. కొంచెం క్రాస్గా స్ట్రైట్గా అనేది పెట్టాను. కింద సో 2 సైడ్ ఆపోజిట్ లాగా హాఫ్ మూన్ అనేది కింద సైడ్కే బెండ్ అయ్యేలాగా నేను 4 పెట్టాను పింక్వి. దాని కింద ఇంకొంచెం బెండ్ చేసుకుంటూ వచ్చాక సో 4 ఏమో గోల్డ్ కుందన్స్, హాఫ్ మూన్ కుందన్స్ అనేది స్టిక్ చేశాను. సో కింద కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మిడిల్లో ఈ విధంగా B7000 గ్లూ అనేది వేసుకుని పీకాక్ పెండెంట్ స్టిక్ చేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇదే విధంగా మనము బ్యాంగిల్ మొత్తం అనేది ఇమిటేట్ చేసుకున్న తర్వాత సో లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది బ్యాంగిల్ మొత్తము కూడా చాలా బాగా వస్తుంది. మనం యూజ్ చేసిన పెండెంట్ మెటల్ పెండెంట్స్ కాబట్టి మన హ్యాండ్కి కూడా మెటల్ లుక్కే వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. అంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.